దేవునికి స్తోత్రం. గత వారం మనం ప్రారంభించిన ది వ్యాలీ ఎక్స్పీరియన్స్, లోయ అనుభవం, దానిని గూర్చి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వంలో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, చీ పో, నీ వేలవలనని నీవు వెలగొట్టిన సౌలు ఇంటి వారి హత్యము యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించెను. దావీదు జీవితంలో పొందుకున్న కొన్ని లోయ అనుభవాలు. దేవుడు అద్భుతంగా దావీదును నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దేవుని యొక్క కటాక్షము, కనికరము దావీదు మీద ఉంది. అలాంటి సమయంలో ఊహించని పరిణామముగా దేవుని దాసుడు నాతాను ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన దుర్గతి, ఆ శ్రమ, వేదన ఇప్పుడు దావీదు కుటుంబం మీదకు వచ్చింది. ఒక రకంగా భక్తుడైన దావీదు తన జీవితంలో చేసిన స్వయం కృతాపరాధం, తను చేసిన క్రియలకు ఫలితంగా అనుభవిస్తున్న పరిస్థితి. అయితే దావీదు జీవితంలో అనేకమైన అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు అనే లోయ గుండా అకారణంగా ఆయన పొందినట్లు దైవలేఖనాలలో మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు జీవితంలో ఈ అనుభవం ఏమిటండి అనంటే, ఇట్స్ ఎ వ్యాలీ ఆఫ్ ఇన్సల్ట్, అవమానపు లోయ. భౌగోళికంగా లోయలో జీవించటమే భయాన్ని కలిగిస్తే, మానసికంగా, ఆత్మీయంగా ఆ లోయ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో దావీదు జీవితంలో మనము చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో పలుమార్లు దావీదు ఏ రీతిగా శ్రమలు ఎదుర్కొన్నాడో మనం చదువుతూ ఉంటాం. కీర్తనల గ్రంథానికి వస్తే 59వ కీర్తన, 52వ కీర్తన, 56వ కీర్తన, ఈ కీర్తనలు దావీదు జీవితంలో చెప్పబడుతున్నాయి. అన్డిజర్వ్డ్ సఫరింగ్, అకారణంగా పొందుకున్న సమస్యలు,
వేదనలు దావీదు జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనల ద్వారా దేవుని వాక్యం మనకు బోధించే ఒక గొప్ప విషయం ఏమిటి అని అంటే, మనమందరం కూడా ఏదో ఒక సమయంలో దేవుని పిల్లలు అనేవారు తప్పకుండా నీవు ఒక సమస్యకు, ఒక కష్టానికి, ఒక శ్రమ పొందటానికి అర్హుడువైనా కాకపోయినా, నీలో ఏ లోపము అభ్యంతరము లేకపోయినా నీవు పొందుకోవలసిన పరిస్థితి తప్పకుండా వస్తుంది అనే గంభీరమైన సత్యం దావీదు కలిగిన ఈ అవమానాల లోయ అనుభవం మనకు నేర్పిస్తుంది. 59వ కీర్తనలో రాజైన సౌలు దావీదును ఒక యాక్సిడెంట్ ద్వారా చనిపోయినట్లు చిత్రీకరించటానికి హంతకులను దావీదు ఇంటి చుట్టూత మోహరింపచేశాడు. అయితే దావీదు భార్య అయిన మీకాలు, సౌలు కుమార్తె, దావీదును అక్కడి నుండి తప్పించినట్లుగా చూస్తాం. ఎంత అద్భుతం! ఆ తర్వాత 56వ కీర్తనలో మనం చూసినప్పుడు దావీదు జీవితం ఎలా ఉందండి అనంటే, పాపముతో నింపబడిన లోకములో పావురము వంటివాడు, అకారణంగా శ్రమలు ఎదుర్కొంటున్నవాడు, భరించాడు. 52వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు అరణ్యంలో ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర మందసము నొద్ద దేవుని సన్నిధి రొట్టెల బల్లలో ఉన్న రొట్టెలను యాజకుల నొద్ద నుండి తీసుకొని భుజించాడు. దావీదుతో కూడా ఉన్న అనుచరులు ఈ విషయం తెలుసుకున్న సౌలు అక్కడున్న యాజకులందరినీ సంహరించటానికి అప్పగించినట్లు, అయ్యో నా కారణాన, నా వలన అనేక మంది దేవుని బిడ్డలు, యాజకులు చంపబడ్డారే అని ఎంతగానో రోదన, వేదన కలిగి ఉన్నట్లుగా దావీదు జీవితంలో మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో షిమి అనే వాని చేత దావీదు దూషణకు, అవమానమునకు, నిందలకు గురవుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. బహు తీవ్రంగా దావీదును శపిస్తూ ఈ షిమి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, ఇంకా ఏమేమి మాటలు, నోటికి పట్టరానన్ని మాటలు దావీదు భక్తుని గురించి షిమి అంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న సెరూయా కుమారుడైన అభిషై, ఓ గొప్ప యోధుడు, అయ్యా వీడెంత, వీడు బ్రతికెంత, నిన్ను విమర్శించేవాడా, నిన్ను దూషించేవాడా, అవమానపరిచేవాడా వీడు, మీరొక్కసారి ఆజ్ఞాపిస్తే వానిని అంతం చేసి వాని తల తీసుకొచ్చి నీ కళ్ళ దగ్గర పెడతానయ్యా. ఈ మాట లోకరీత్యా చూస్తే, అబ్బా నన్ను ఎంత నమ్మకంగా ఫాలో అవుతున్నారు,
నేనంటే వీళ్ళకి ఎంత ఇష్టం, ఎంత గౌరవం అని దావీదు అనుకునేటట్లుగా అనిపిస్తుంది. కానీ దావీదు అంటాడు, లేదు లేదు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు? అబ్బా, దావీదుకు తెలుసు అకారణంగా శపించబడుతున్నాడు, దూషింపబడుతున్నాడని. ఒకవేళ ఈ కార్యం దేవుని వలనే ప్రేరేపింపబడి జరిగినట్లయితే దానిని నేను అనుభవించవలసి ఉన్నాను, దాన్ని పొందుకోవలసి ఉన్నాను అని ఎంత వినమ్రంగా దావీదు భక్తుడు తనతో కూడా ఉన్న యోధులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడే కాదండి, దావీదు జీవితంలో అవమానాలు పొందటం, దోషంల పాలు అవ్వటం, గేలి చేయబడటం, వెటకారంగా మాట్లాడబడటం దావీదు జీవితంలో అనేక మార్లు చూశాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనిస్తే 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటిగా అన్నల చేత అవమానపరచబడుతూ ఉన్నాడు దావీదు. ఆ తర్వాత యుద్ధ రంగంలోనికి వచ్చినప్పుడు గాతువాడు ఫిలిస్తీయుడైన గొల్యాతు చేత హీనంగా మాట్లాడబడ్డాడు. మాటలతోనే గొల్యాతు దావీదు యొక్క దమనకాండ జరిగించినట్లుగా చూస్తాం. భరించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడైతే సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమి ఎందుకు పనికిరాని వాడు, ఎక్కడ గుర్తింపు లేనివాడు, వెంటబడి దుమ్మెత్తి పోస్తూ శపిస్తూ ఉన్నాడు. నువ్వు నాశనం అయిపోతావు, సౌలు యొక్క శాపం నీ మీదకి వస్తుంది, సౌలుని నువ్వు చంపిన హంతకుడవు, ఎన్నెన్ని మాటలు ఈ షిమి అంటూ ఉన్నాడు. దావీదు ఓపికతో భరిస్తూ ఉన్నాడు. భరించుట. ప్రియా దేవుని బిళ్ళరా, నేను ఒక్క మాట ఈ సందర్భంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు భౌతికంగా ఫిజికల్గా విరోధులను కలిగి ఉన్నాడు. అది అన్నలు కావచ్చు, ఫిలిస్తీయుడైన గొల్యాత్ కావచ్చు, లేక సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమి కావచ్చు. వీరందరూ కూడా భౌతికంగా కనిపించేవారే. అయితే దేవుని పిల్లలుగా విశ్వాసులు అనేవారు ఆత్మీయమైన విరోధులను కలిగి ఉన్నారని మరువకూడదు. కనిపించినటువంటి విరోధులు ఎక్కడున్నారండి? మన చుట్టూతే ఉన్నారండి. దేవుని లేఖనాలలో మనం చూసినప్పుడు సౌలు దేవుని చేత తృణీకరించబడ్డాడు, దేవుని ఆత్మ విడిచిపెట్టాడు. అందుకే ఫిలిస్తీయుల చేత ఓటమి పొంది తన కత్తి మీద తానే పడి ప్రాణాలు తీసుకున్నట్లుగా, ఆత్మహత్య చేసుకున్నట్లుగా సౌలు జీవితంలో చూస్తాం. అదే సమయంలో దావీదు అభిషేకించబడిన వాడు, దేవుని చేత కోరుకొనబడిన వాడు, దేవునికి ఇష్టునిగా ఉన్నాడు. సౌలు వలె సాతానుడు అభిషేకించబడిన కెరూబై ఉండి
తన ఆలోచనలను బట్టి, తన క్రియలను బట్టి తృణీకరించబడ్డాడు. సౌలును దేవుడే ఎంచుకున్నాడు, కానీ దేవుని మార్గంలో లేకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తుండటం వలన దేవుడు సౌలును తృణీకరించాడు. సాతానుని దేవుడే కెరూబులలో ప్రధానమైన దూతగా ఏర్పరచుకున్నాడు. తనకి ఇవ్వబడిన స్థితి, హోదా, ఆ ఘనత నిలుపుకోలేక సాతానుడు తృణీకరించబడ్డాడు. సౌలు తృణీకరించబడి దావీదును దేవుడు కోరుకున్నట్లు దేవాది దేవుడు సాతానును తృణీకరించి తన కుమారుడైన క్రీస్తును అభిషిక్తునిగా ఆయన అంగీకరించాడు, కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత సౌలు దావీదును, దావీదుతో కూడా ఉన్న యోధులను ఎంతగానో హింసించటానికి, తరమటానికి, శ్రమ పెట్టడానికి పూనుకున్నాడు. అలాగే అపవాది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఆయనను వెంబడించే బిడ్డలను హింసించటానికి, తరమటానికి, ద్వేషించటానికి, అవమానపరచటానికి, నిందలు వేయటానికి వాడు పూనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం గమనించవలసింది ఏమిటి అనంటే, ప్రభు బిడ్డలుగా, విశ్వాసులుగా చెప్పబడే ప్రతి ఒక్కరు కూడా కారణము లేకుండా హింసింపబడతారు, తరుమబడతారు, అవమానపరచబడతారు, నిందలు మోపబడతారు. ఇది ద వ్యాలీ ఆఫ్ ఇన్సల్ట్స్. దేవుని పిల్లలుగా మన జీవితాలలో, even though we are not deserved to be insulted, but God has allowed us to face the insults and to praise God, to bring glory unto the name of the Lord. దేవుని నామమునకు మహిమ కలుగులాగునా నీవు నేను మనమందరం కూడా హింసింపబడటానికి, శ్రమ పెట్టబడటానికి అప్పగించబడుతూ ఉన్నాం. భూమి మీద ఉన్నంత కాలం దావీదు దేవుని చేత కోరుకొనబడిన పనికి రాని వారి చేత, పనికి మాలిన వారి చేత నిందించబడి, అవమానపరచబడినట్లుగా ప్రభుని వెంబడించటాన్ని బట్టి నీవు నేను లోకంలో అనేక మార్లు నిందలు, అవమానాలు పొందుతున్నాం. ప్రియా దేవుని బిడ్డలరా, అలాంటి సమయంలో కృంగిపోతున్నావా? చింతిస్తున్నావా? దిగులుగా ఉంటున్నావా? నాకెందుకులేండి ఈ జీవితం అనుకుంటున్నావా? నో. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన కార్యానికి ఏర్పరచుకున్నారు. ఆ కార్యం నీ ద్వారా జరుగులాగునా నీవు ఎలాంటి అవమానాలు పొందినా, నిందలు పొందినా ప్రభు మార్గం నుండి తొలగిపోవద్దు. ఈ సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో షిమి శపిస్తున్నాడు, నిందిస్తున్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. దావీదైతే తన యాత్రను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. నీ విశ్వాస యాత్రలో ఆ రీతిగా నీవు ముందుకు కొనసాగితే ఎన్ని అవమానాలు, నిందలు కలిగినా ప్రభు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉన్నతమైన స్థితిని ఆయన నిలువబెట్టేవాడు. అవమానాలలో, నిందలలో, శాపాలు పొందుకునేటప్పుడు, తిరస్కరించబడేటప్పుడు
నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా? ప్రార్థన చేద్దాం. మా స్తుతులకు పాత్రుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. మా జీవితాలలో అకారణంగా అవమానాలు, నిందలు, వేదనలు, బాధలు కలిగిన నిన్ను వెంబడించే బిడ్డలుగా, నీతో సహవాసం చేసే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. దావీదు జీవితం నుండి అయా అవమానాల లోయ మా ముందు తీసుకొస్తున్నావు, స్తోత్రాలు. ఏ యోగ్యత అర్హత లేనటువంటి నాయన సమాజంలో హీన స్థితిలో ఉన్నవారు సైతము నీ బిడ్డలను నిందించే పరిస్థితులు అనేకసార్లు మేము చూస్తున్నాం. దావీదు వలె విశ్వాస మార్గంలో ముందుకు సాగుచు నీ తట్టే చూడటానికి సహాయం చేయండి. తత్ఫలితంగా మీరు పిలిచిన పిలుపుకు తగిన స్థానంలో, స్థితిలో మా జీవితాలు ఉండునట్లు కృప చూపమని, మీరే మహిమ పొందమని ఇన్ని మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డ వారి జీవితాల్లో ఎదుర్కొనే ఈ లోయ అనుభవాలు, అవమానాల లోయ అనుభవం వారిని నిరుత్సాహపరచక నిరంతరాయంగా నీ మార్గంలో ముందుకు సాగటానికి సహాయం చేయమని, నీ కృపతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, భద్రత అని వెంబడించున్నటువంటి మనకు, ఆయన సహాయం కోరుచున్న బిడ్డలకి ఎల్లరికూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.